ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన పరమదించారు. కోట శ్రీనివాసరావు వయసు 83 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన స్వగృహం దగ్గర మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. కిరణ్. స్వాతి, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ప్రస్తుతం అయితే మనం కోట శ్రీనివాస్ నివాసం వద్దాం. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు గత 4 దశాబ్దాల పాటు సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు. గత కొద్ది రోజులు కూడా అతను తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారు 4 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఆయన పార్థివ దేహానికి రావడం, అలాగే పుష్పగుచ్చాలు ఉంచడం. ప్రస్తుతం అయితే వారి నివాసంలో కొద్ది నిమిషాల క్రితమే తనిఖీల బారిన కూడా చేరుకున్నారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. ఇక ఈ వార్త మాత్రం సినీ పరిశ్రమలో కావచ్చు, అలాగే ఇటు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన వార్త ఇది. సో విచారం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా, పలువురు సినీ ప్రముఖులు రావడం. కోట శ్రీనివాసరావు 1942 జూలై 14న జన్మించాడు. జూలై 10న జన్మించాడు. బాల్యం నుండి కూడా కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు కోట శ్రీనివాసరావు గారు. 1968లో కూడా 1968లో రుక్మిణితో వివాహం అనంతరం కోటకు 2 కూతుర్లు, 1 కుమారుడు. కొడుకు పేరు కోట ప్రసాద్. అయితే 2010 జూన్ 21లో రోడ్డు ప్రమాదంలో మరణించారు కోట శ్రీనివాస్ కుమారుడు ప్రసాద్. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇటు రాజకీయ ప్రస్థానం కూడా ఉంది కోట శ్రీనివాసరావుకు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుగా ఎన్నికయ్యారు. 2015లో కూడా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సో 9 నంది పురస్కారాలు అందుకున్నారు కోట శ్రీనివాసరావు. అలాగే 1970లో కూడా ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఎన్నో విలక్షణ నటిస్తూ ఎన్నో పాత్రలు పోషిస్తూ కూడా ఎంతో అభిమానం సంపాదించుకున్నారు. సినీ పరిశ్రమ కూడా అతను ఎంతగానో తీసుకొచ్చిన సిచ్యువేషన్. అసలు 1986 వరకు కూడా సినిమాలను సీరియస్గా తీసుకొని కోట శ్రీనివాసరావు అనేక పాత్రలను పోషించారు. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. సో ఆహానా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడు కూడా కోట శ్రీనివాసరావు పేరు సంపాదించడం. అలాగే కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి కాంబినేషన్స్లో కూడా దాదాపు 60 చిత్రాలు నటించి అభిమానులను అలరించడం కావచ్చు, అలాగే చాలా వరకు ఇటు సినీ పరిశ్రమలు కావచ్చు, కోట శ్రీనివాసరావు నటించిన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు, ఎన్నో క్యారెక్టర్స్, ఎంతో వన్నె తెచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే నివాసంలో కోట శ్రీనివాసరావు ఇటు సినీ ప్రముఖులు కూడా రావడం, అలాగే సందర్శిస్తూ ఉన్నారు. అలాగే పార్థివ దేహాన్ని పుష్పగుచ్చాలు సినిమాలు అర్పించడం. సో ఇటు దాదాపు 750కి పైగా చిత్రాల్లో కోట శ్రీనివాసరావు నటించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇటు కోట శ్రీనివాసరావు పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది పిసినారుగా ఒక చిత్రం, అంటే పొట్ట చెక్కలయ్యేలా నటించే ఏదైతే విలన్గా కానీ ఆహానా పెళ్ళంట సినిమానే కావచ్చు, అలాగే ఇటు విలన్గా కూడా క్యారెక్టర్ అతను పాత్రలు పోషిస్తున్నప్పుడు కూడా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించినప్పుడు కోట శ్రీనివాసరావు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం నుంచి ఇటు కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు రావడం, తర్వాత ఎన్నో పాత్రలు నటిస్తూ రక్తి కట్టించారు కోట శ్రీనివాసరావు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, గోపాలరావు శకం ముగిసిన తర్వాత కూడా ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు. అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు కూడా ఇష్టమైన నటులను కోట శ్రీనివాసరావు ఎంతగానో ఆరాధించడం జరిగింది. అలాగే ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు వృత్తి పట్ల కూడా ఇటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు వృత్తి పట్ల కూడా ఇటు సినిమాటోగ్రఫీ బాధ వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అయితే వ్యక్తిగతంగా కూడా 4 దశాబ్ద సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పోషించిన ఆయనను కూడా ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ గుర్తు చేసుకుంటుంది. సో ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో
ఎన్నో సంఘటనలు, ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి కోట శ్రీనివాసరావు జీవితంలో. కానీ వారి కుటుంబ సభ్యుల్లో మాత్రం ఇటు సినీ పరిశ్రమలో నుంచి ఎవరైతే ప్రముఖులు వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం మనము కోట శ్రీనివాసరావు నివాసం వద్ద ఉన్నాము. తనిఖీల భరణి కొద్ది నిమిషాల క్రితమే నివాసాన్ని చేరుకున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆయన నివాసంలో ఉన్నారు. ఈరోజు ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు కోట శ్రీనివాసరావు. ఇటు సినీ రంగ ప్రవేశంలోనూ అలాగే రాజకీయ రంగంలోనూ అన్ని విధాలుగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, విలక్షణ నటుడుగా అభిమానులను అలరిస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, అభిమానం సంపాదించడం అనేది, అలాగే ఇటు పొలిటికల్గా కూడా పొలిటికల్గా కూడా ఎంట్రీ చేయడం, 9 పురస్కారాలు అందుకోవడం, నంది పురస్కారాలు, శాసనసభ్యులుగా కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన శ్రీనివాసరావు ఆహానా పెళ్ళంట సినిమా మాత్రం చాలా హిట్ సినిమాని ఇచ్చింది అనమాట. అతనికి చాలా కెరీర్లో కీలకమైన మార్పు. తిరుగులేని నటుడుగా కూడా అతను పేరు సంపాదించాడు. 9 నంది పురస్కారాలు అందుకున్న కోట శ్రీనివాసరావు ఆయన ప్రతిభను కూడా గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. గొప్ప నటుడుగా కూడా దాదాపు 750 పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త ఇటు అభిమానుల్లోనూ సినీ రంగంలోనూ అలాగే సినిమాటోగ్రఫీ శాఖ నుంచి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఈ వార్త తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది ఇటు అభిమానులు కూడా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కోట శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త ఇటు సినీ పరిశ్రమను ఎంతగానో కలిసివేస్తుంది. అలాగే ఇటు కుటుంబ సభ్యులను అలాగే ఇటు అభిమానులను కూడా ఎంతగానో తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం అవుతుంది. స్వాతి, కిరణ్, భౌతిక కాయాన్ని స్వగృహంలోనే ఉంచనున్నారా? ప్రస్తుతం మాత్రం కోట శ్రీనివాసరావు పార్థివ దేహం అతని నివాసంలోనే ఉంచారు. ఈ ప్రస్తుతం అయితే నివాసం అంటే ఇటు అభిమానుల సందర్శనార్థం అయితేనేమి, సినీ ప్రముఖులు ఎవరైతే వస్తారో వారి సందర్శనార్థం అయితేనేమి, ఇటు పొలిటికల్గా అంటే రాజకీయంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇదే హాల్లో కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఉండబోతోంది. సో ఇక్కడ నుంచి అంత్యక్రియల సమయంలో మాత్రం పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ ఛాంబర్లో అభిమానులు అలాగే సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం కూడా అక్కడ సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా జరగబోతుంటాయి. సో ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. కొన్ని విషయాల పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ వార్త వినగానే వెంటనే చాలా మంది అభిమానులు అలాగే సినీ రంగ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు కూడా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకోవడం, ప్రస్తుతం అయితే పార్థివ దేహం ఆయన నివాసంలోనే ఉండింది. కిరణ్, కుటుంబ సభ్యులు ఎవరున్నారు ప్రస్తుతం నివాసంలో? ప్రస్తుతం అయితే కోట శ్రీనివాసరావు నివాసంలో తన కూతురు అలాగే మనవరాలు ఉన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఒక్కొక్కరుగా కూడా సినీ రంగం సంబంధించి కూడా ప్రముఖులందరూ కూడా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడుగా ఎంతో క్యారెక్టరైజ్ పాత్రలు పోషించడం, తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకోవడం, గుర్తింపు సంపాదించుకోవడం, అభిమానులను సంపాదించుకోవడం కావచ్చు. ప్రస్తుతం అయితే ఆయన కుటుంబంలోనూ అలాగే వీరి మధ్య లేరు కాబట్టి ఆ తీరని లోటు, ఆ బాధ, ఆవేదన మాత్రం ఎవరు కూర్చలేని. సో ప్రస్తుతం తనిఖీల భరణి మనం చూస్తున్నాం విజువల్స్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే కొద్ది నిమిషాల తర్వాత పార్థివ దేహం కూడా ఇటు అభిమానులు అలాగే సినీ రంగ ప్రముఖులకు ఎవరైతే వస్తూ ఉంటారో సందర్శనార్థం ఇదే హాల్లో అతని పార్థివ దేహం కూడా ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్నారు. సో కుటుంబ సభ్యులు తెల్లవారుజామున 4 గంటలకు అతను తుది శ్వాస విడిచినప్పుడు వెంట కూతురున్నారు, అలాగే మనవరాలు కూడా ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతా ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. అలాగే ఈరోజు
తెల్లవారుజాము 4 గంటలకు తుది శ్వాస విడిచిన సందర్భంలో కూతురు అలాగే వారి కుటుంబ సభ్యులు మనవరాలందరూ కూడా ఆయన నివాసంలోనే ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే కూడా చాలా మంది చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలా మంది వస్తా ఉన్నారు. ఇక చిత్ర పరిశ్రమ కళామ తల్లికి ఆయన అందించిన సేవలు విషయానికి వస్తేనైతేనేమి, అతను సెట్లో క్యారెక్టర్లో నిమగ్నమై యాక్టింగ్ చేస్తున్న క్రమంలో కావచ్చు, కోట శ్రీనివాసరావు అనేది చాలా ప్రత్యేక గుర్తింపు, అలాగే అతనికి అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కళామ తల్లి పరిశ్రమలో కావచ్చు. ఇదంతా కూడా కోట శ్రీనివాసరావు ఒక యాక్టర్గా, ఒక లెజెండ్ యాక్టర్గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి ప్రస్తుతం వారి మధ్యలో లేకపోవడం అనేది కుటుంబ సభ్యులకు తీరని లోటు, అలాగే పరిశ్రమకు కూడా తీరని లోటుగా అభివర్ణిస్తా ఉన్నారు. కిరణ్, అంటే వయసు రీత్యా ఎదురైన సమస్యలు తప్పితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేనట్టుగా తెలుస్తోంది కదా కిరణ్? వాస్తవానికి ఎందుకంటే అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ వస్తా ఉన్నారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత కొంత తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం కూడా వాస్తవమే. సో ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే చాలా సమయం కూడా కుటుంబ సభ్యులతో అతను పంచుకోవడం, అలాగే అప్పుడప్పుడు కూడా అంటే అవకాశం ఉన్నప్పుడు అలాగే ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా చాలా వరకు ఆయన మాధ్యమాలకు కూడా అందుబాటులో ఉన్నారు కోట శ్రీనివాసరావు. అతని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, అలాగే సెట్లలో కానీ అలాగే షూటింగ్ సమయంలో కానీ లెజెండ్ యాక్టర్స్తో కలిసి పనిచేస్తున్న సందర్భాల్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా కోట శ్రీనివాసరావు వయసు పరిశీలిస్తే అంటే 84 వయసులో ఉన్నప్పటికీ కూడా అతను రీసెంట్గా కూడా అనేక పాత్రలు పోషించారు. అత్తారింటికి దారేది కానీ అలాగే ఇంకా వేరే సినిమాలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఆ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్గా అతను యాక్ట్ చేయడం, అలాగే డైలాగ్స్ డెలివరీ కానీ అలాగే క్యారెక్టరైజ్ కానీ అంతా కూడా కళామ తల్లిలో అదొక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ప్రస్తుతం అయితే అనారోగ్యం కారణంగానే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే పార్థివ దేహం ఉంది.